మీ కార్ ఫాస్టాగ్ లేన్లోకి వెళ్ళగానే కొన్ని సెకండ్స్ లోపల మీ టోల్ కట్ అయిపోతుంది మరియు బ్యారియర్ తీసివేయబడుతుంది. కానీ ఈ ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది? రండి దీన్ని సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. టోల్ ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే RFID టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఇది రేడియో సిగ్నల్స్ పై పనిచేస్తుంది. ఫాస్టాగ్ సిస్టమ్ లో రెండు మెయిన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒకటి RFID స్కానర్. ఇది టోల్ ప్లాజా యొక్క ఫాస్టాగ్ లేన్ పైన లేదా సైడ్లో అమర్చబడి ఉంటుంది. మరియు రెండవది RFID ఫాస్టాగ్ స్టిక్కర్. ఇది మీ కార్ ముందు విండ్షీల్డ్ పై అతికించబడి ఉంటుంది. మీరు మీ కార్ను ఫాస్టాగ్ ఉన్న లేన్లోకి తీసుకువెళ్ళినప్పుడు టోల్ ప్లాజా వద్ద ఉన్న RFID స్కానర్ రేడియో సిగ్నల్స్ను పంపుతుంది. మరియు మీ కార్ స్కానర్ యొక్క రేంజ్లోకి రాగానే కార్ యొక్క విండ్షీల్డ్ పై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ ఈ రేడియో సిగ్నల్స్తో యాక్టివేట్ అవుతుంది. ఈ స్టిక్కర్ లోపల ఒక చిన్న యాంటెనా మరియు ఒక మైక్రో చిప్ ఉంటాయి. ఇది 12 నుండి 14 డిజిట్స్ గల యూనిక్ ఐడిని స్టోర్ చేసి ఉంచుతుంది. ఇది మీ ఫాస్టాగ్ అకౌంట్కు లింక్ చేయబడి ఉంటుంది. ఈ స్టిక్కర్ ఈ ఐడిని స్కానర్కి పంపుతుంది మరియు స్కానర్ దానిని రీడ్ చేసి టోల్ ప్లాజా యొక్క సిస్టమ్కి పంపుతుంది. అప్పుడు సిస్టమ్ మీ ఫాస్టాగ్ ఐడిని చెక్ చేస్తుంది. ఐడి వ్యాలిడ్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ ఐడితో లింక్ చేయబడుందా లేదా, మరియు మీ ఫాస్టాగ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అని. మరియు వీటిలో ఏది ఇన్వాలిడ్ అయినా మిమ్మల్ని లేన్ నుండి బయటికి పంపించేస్తారు. మరియు అన్నీ సరిగ్గా ఉంటే టోల్ అమౌంట్ మీ ఫాస్టాగ్ అకౌంట్ నుండి కట్ చేయబడుతుంది. మరియు పేమెంట్ కన్ఫర్మేషన్ అందిన వెంటనే సిస్టమ్ బ్యారియర్కు సిగ్నల్ పంపుతుంది మరియు బ్యారియర్ ఓపెన్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ 2 నుండి 5 సెకండ్స్ లోపల జరిగిపోతుంది.